హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. ఈ రోజైతే అక్క మీకు ఆర్డర్స్ ఎలా వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి అని అడిగే వాళ్ళకైతే ఇది ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ అనుకోండి. అలాగే మా ఊరు, మా ఏరియా అంతా కూడా మీకు చూపించాలని ట్రై చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇదంతా నేను అక్కడక్కడ తీసిన హైలైట్స్ అన్నమాట. మీకు ఫర్దర్గా వీడియోలో అంతా షేర్ చేస్తానులేండి. ఓకేనా. అంటే ఆర్డర్స్ అన్నీ నాకు మా ఏరియాలో ఎలా ఇస్తారు ఏంటి మీకు కొంచెం పాపులేషన్ అంతా అర్థం అవుతుందని చెప్పేసి అయితే నేను ఈ వీడియో అయితే తీసి పెట్టుకున్నాను అనమాట. మరి మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కమెంట్ అయితే చేసి పెట్టండి. తర్వాత మా ఊరైతే టూరిజం ప్లేస్ కాబట్టి చాలా చాలా బాగుంటుందండి చూడడానికి కూడా. మీరు ఇప్పుడు చూడబోతున్నారు వీడియోలకైతే, ఇంకా వెళ్ళిపోయి మొత్తం వీడియో అయితే డీటెయిల్గా చూసేద్దాం మనము. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను చూడండి. స్టార్టింగ్ లో క్లిప్పింగ్ మాత్రం రివర్స్ లో ఉంటుంది, ఏమనుకోవద్దు. అంటే చూసారు కదా ఇప్పుడు రిటర్న్ అది వస్తూ వస్తూ తీశారు, నేనేమో వీడియో రివర్స్ చేసి పెట్టాను, అందుకని కార్ వెనక్కి పోతుంది. ఓకే, అది మా ఇల్లు అనమాట. మీరు ఇప్పుడు చూసింది ప్రజెంట్ మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యింది వెహికల్ వచ్చేసి. ఇది మా బాబు తీశాడనమాట వీడియో. ఇక్కడ నుంచి మా ఊరు స్టార్ట్ అవుతుంది. ఇది పోలీస్ స్టేషన్ అన్నమాట, మా ఊర్లో ఉన్న పోలీస్ స్టేషన్. నెక్స్ట్ వచ్చేసి ఇది రామాలయం ఉంటుంది ఇక్కడ. తర్వాత నెక్స్ట్ బ్యాంక్ ఉంటుంది అనమాట. ఇది భక్త మార్కండేయ గుడి. ఈ విధంగా మా ఊరు నుంచి అయితే స్టార్ట్ అయ్యి ఒక 2-3 కిలోమీటర్స్ వెళ్తే మా పిల్లలు వెళ్ళే స్కూల్ వస్తుందన్నమాట. ఐ మీన్ జెన్కో కాలనీ. అక్కడ క్వార్టర్స్ అక్కడ ఉన్న వాళ్ళు కూడా నాకు చాలా మంది ఆర్డర్స్ ఇస్తుంటారనమాట. మీకు ఇవన్నీ డీటెయిల్గా చెప్తూ మా ఊరు చూపిద్దామని అయితే ఈ వీడియో ఈ విధంగా తీస్తున్నానండి. చూస్తున్నారు కదా, రోడ్కి చాలా దగ్గరగా ఉంటాయండి. ఎప్పటి నుంచో ఉన్న ఇల్లు కదా, ఈ విధంగా రోడ్కి చాలా నియర్ బై ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా కొన్ని గవర్నమెంట్ క్వార్టర్సే అండి. ఇప్పుడిప్పుడు కొద్దిగా రీకన్స్ట్రక్ట్ చేసి రెనోవేషన్స్ చేసుకున్నారనమాట. చాలా ఏళ్ళ నుంచి ఉన్న ఇల్లులు అనమాట ఇవన్నీ కూడా. ఓకేనా. జర్నీ ఇలా స్టార్ట్ అయింది. ఒక 5 మినిట్స్లో అయితే డైలీ స్కూల్కి వెళ్ళిపోతారు పిల్లలు ఈ విధంగా 2 వీలర్ మీద. స్కూల్కి వెళ్తూ వెళ్తూ వీడియో తీసి పెట్టామన్నా అని చెప్పాను అనమాట, అందుకని ఈ విధంగా అయితే తీసుకొని వచ్చారు. ఇదంతా మా ఊరు. ఇక్కడి వరకు కూడా ఇదంతా దోమలపెంట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఈగలపెంట అనమాట. రోడ్కి చాలా చాలా దగ్గరగా ఉంటాయి ఇల్లులు కాబట్టి కొంచెం కష్టమే ఒక్కోసారి హ్యాండిల్ చేయడం. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడైతే మరీ జాగ్రత్తగా చూసుకోవాల్సి వచ్చింది. మా ఇంటి ముందే ఉంటుంది కదండి రోడ్డు, చాలా టెన్షన్ పడేదాన్ని అనమాట. ఓకేనా. మాకు ఇక్కడ హోటల్స్, రూమ్స్ ఎక్కువగా నడుస్తుంటుంది బిజినెస్ వచ్చేసి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక హోటల్ ఉంది. ఇక్కడ బాగా కార్స్ అన్నీ ఆగుతాయి, బస్సెస్ అన్నీ ఆగుతాయి అన్నమాట. చూసారు కదా ఇంతకుముందు కూడా. చాలా బాగుంటుందండి చూడ్డానికి మా ఏరియా మాత్రం. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఘాట్ సెక్షన్ అనేది బాగా స్టార్ట్ అవుతుంది. చాలా వరకు హెవీ వెహికల్స్ ఎప్పుడైనా బ్రేక్ ఫెయిల్ అయినవి వస్తే ఇది లాస్ట్ టర్నింగ్ లాగా. ఈ టర్నింగ్ దాటితే వాళ్ళకి డేంజర్ అనమాట. కాబట్టి ఇక్కడ నుంచి స్ట్రైట్ గా లోయలోకి వెళ్ళిపోతూ ఉంటాయి బండ్లు. ఇది మాత్రం చాలా డేంజర్ స్పాట్ అని చెప్పాలి. కొంచెం భయపడాల్సిన విషయమే, కాకపోతే ఏం చేయలేం కదండి. ఘాట్ సెక్షన్ చాలా ఇయర్లీ 1 or 2 వెహికల్స్ అయితే బ్రేక్ ఫెయిల్ అయ్యి ఈ విధంగా ఇక్కడ స్ట్రెయిట్ గా అటు వెళ్ళిపోతాయి అనమాట లోయలోకి. లేదంటే నెక్స్ట్ టర్నింగ్స్ అయితే ఇంకా మళ్ళీ చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఇక్కడే తీసేస్తారనమాట బండి. చూసారు కదా, రైలింగ్ కూడా సరిగ్గా లేదు. ఓకే. నెక్స్ట్ ఈ విధంగా ఇక్కడ వరకు కంటిన్యూయేషన్ గా అక్కడక్కడ ఇల్లులు కనపడుతుంటాయి. రోడ్ సైడే ఉంటుంది. మిగతాది కూడా లోపలికి కూడా చాలానే ఉంటాయండి ఇల్లులు, కాకపోతే మనకు బయటికి కనిపించవు. ఇంతమంది ఉంటారా ఇక్కడ అని అడుగుతుంటారు చాలా మంది. అసలు మీ ఊరే కనిపించదు, అందులో జనాలే కనిపించరు, నీకు మాత్రం కేక్లు ఆర్డర్స్ ఎట్లా వస్తున్నాయి అని అంటుంటారు అనమాట చాలా మంది. ఏంటంటే మరీ బయటికి కనిపించేలాగా ఫోకస్డ్గా ఉండదు, కాకపోతే ఉంటారండి, చాలానే ఉంటారు. యాక్చువల్గా పాపులేషన్ కరెక్ట్గా నెంబర్ అయితే తెలియదు కానీ ఉన్నారండి. ఓకేనా. ఇప్పుడు మా ఊరు నుంచి స్టార్ట్ అయితే ఇది ఒక 1.5 కిలోమీటర్ తర్వాత ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక మళ్ళీ ఇంకొక రెస్టారెంట్ వస్తుంది. ఈ రెస్టారెంట్ నుంచి కూడా మనకి చాలా వరకు ఆర్డర్స్ వస్తుంటాయి అనమాట. బయట నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా వాళ్ళ పార్టీస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు. చూస్తున్నారు కదా, ఇక్కడ పరేషాన్ బాయ్స్ అని ఇక్కడ కంటైనర్స్ తో కన్స్ట్రక్ట్ చేశారండి. అది ఎలా ఏంటి అనేది మీకు లోపల కూడా
చూపిస్తాను చూడండి. ఒక చిన్న క్లిప్పింగ్ అయితే యాడ్ చేసి చూపిస్తాను మీకు. ఓకేనా, చూస్తున్నారు కదా, ఇది పరేషాన్ బాయ్స్ అని కంటైనర్స్ ఉన్న ప్లేస్ అన్నమాట. ఇప్పుడు కొంచెం మీరు ముందరికి వెళ్ళారు కదా, మళ్ళీ లోపలికి వెళ్ళి చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ కూడా కంటైనర్స్ తో కన్స్ట్రక్ట్ చేసిన రూమ్స్ అండి. ఓకేనా, కాటేజెస్ అనుకోవచ్చు, రూమ్స్ అనుకోవచ్చు, చాలా బాగుంటాయండి. చాలా కంఫర్టబుల్ గా కూడా ఉంటాయి. ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా ఎవరైనా బర్త్డే పార్టీస్ కానీ యానివర్సరీస్ కానీ చేసుకునే వాళ్ళకి ఈ రెస్టారెంట్ వాళ్ళు మా నెంబర్ ఇచ్చేస్తారనమాట. ఇక్కడ నుంచి కూడా మనకి అప్పుడప్పుడు ఆర్డర్స్ అయితే వస్తుంటాయి. రెగ్యులర్ గా కాదులేండి, ఎక్కువ శాతం నాకు వీకెండ్స్ మాత్రం ఆర్డర్స్ ఉంటాయి అన్నమాట బయట వాళ్ళ నుంచి. రెగ్యులర్ గా అని చెప్పలేను కానీ ఆ చెప్తున్నాను కదండి, బయట నుంచి వచ్చే వాళ్ళ అకేషన్ ని బట్టి ఒక్కోసారి ఉంటాయి, ఒక్కోసారి ఉండవు. కంపల్సరీ అని ఏం లేదు, కాకపోతే వస్తుంటాయి, పర్వాలేదు. మనకు లోకలే కాకుండా నాన్ లోకల్స్ కూడా ఈ విధంగా ఈ రెస్టారెంట్స్ కి వచ్చిన వాళ్ళు ఇస్తుంటారు. అయితే ఇది ప్రైవేట్ వాళ్ళదన్నమాట. నెక్స్ట్ వచ్చేసేది హిల్ టాప్, గవర్నమెంట్ తరఫున పెట్టారనుకుంటా అది. అది చాలా బాగుంటుందండి. ఇంకా ఇది ప్రైవేట్ రెస్టారెంట్, వీళ్ళు ఓన్ గా చేసుకున్నారనమాట అక్కడ. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది హిల్ టాప్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఇది ఒక రెస్టారెంట్, స్లోగా చూపిస్తున్నాను చూడండి. ఇది హిల్ టాప్ రెస్టారెంట్. ఇది చాలా పాతబడిపోయిన ల్యాబొరేటరీ ఏరియా అన్నమాట మాది. అది వాళ్ళు తీసుకొని బాగా రీకన్స్ట్రక్ట్ చేసి ఈ విధంగా అయితే వాడేస్తున్నారు. ఇక్కడ ఒక లిఫ్ట్ ఉంటుంది, ప్లస్ సైట్ సీయింగ్ కూడా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా, ఇక్కడ కూడా మీకు లోపలికి కొంచెం పైనుంచి వ్యూ అయితే చూపిస్తాను చూడండి. ఇది టర్నింగ్ ఉంటుంది. ఇక్కడ హిల్ టాప్ మృగవాణి అని ఉంది కదా, మనకు యాక్చువల్ గా ఈ మృగవాణి వాళ్ళు వాళ్ళ కోసం అడిగే కేక్స్ కూడా చాలానే ఉంటాయండి. అంటే వాళ్ళ రెస్టారెంట్ యానివర్సరీస్ కానీ, వాళ్ళ స్టాఫ్ లో ఎవరిదైనా బర్త్డే పార్టీస్ కానీ. చూస్తున్నారు కదా వ్యూ, ఇక్కడ లిఫ్ట్ దగ్గర నుంచి ఈ విధంగా కింద కాటేజెస్ అయితే ఉంటాయి. చాలా బాగుంటుంది వ్యూ. ఒక సైడ్ శ్రీశైలం కనపడుతూ, బ్యాక్ వాటర్ కనపడుతూ, లిఫ్ట్ లో నుంచి కిందికి వెళ్ళిపోతే మనకు ఆ కాటేజెస్ దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట. ఓకే, చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఆపోజిట్ లో అక్కడ కనిపిస్తున్నది శ్రీశైలం ఏరియా అన్నమాట. అయితే మా ఊరు నుంచి ఇంకొక 20 to 26 కిలోమీటర్స్ ఘాట్ ఏరియా మొత్తం ట్రావెల్ చేస్తే శ్రీశైలం వస్తుంది. చూడడానికి ఈ విధంగా చూస్తేనేమో దగ్గరగానే కనిపిస్తుంది, కానీ ట్రావెల్ చేస్తూ వెళ్తే ఈజీగా ½ an hour to 1 hour పడుతుంది అనమాట. బస్లో అయితే పక్క 1 hour పడుతుందండి. ఇది హిల్ టాప్ రెస్టారెంట్ అన్నమాట. ఇక్కడ నుంచి కూడా పర్వాలేదు, అప్పుడప్పుడు వస్తుంటాయండి నాకైతే ఆర్డర్స్. ఓకేనా, తర్వాతకు వచ్చేసి నెక్స్ట్ స్కూల్ది చూపిస్తాను, అక్కడ క్వార్టర్స్ కూడా చూపిస్తాను. అటు వెళ్ళిపోదాం పదండి. మీకు ఇదంతా చూపిస్తూ మా ఏరియా గురించి చెప్దామని అయితే అనుకుంటున్నాను. చెప్పాను కదా, అక్కడ లిఫ్ట్ ఉంటుంది, లిఫ్ట్ లో నుంచి కిందికి వెళ్తే అక్కడ కాటేజెస్ అన్నమాట, అవి డౌన్ లో ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఈగల్పెంట అంటారనమాట. ఈ ఏరియా నుంచి ఈగల్పెంట స్టార్ట్ అవుతుంది. మాది దోమలపెంట, ఇది ఈగల్పెంట. పెంటలేంటి అనుకోకండి, ఇది ఎప్పటి నుంచో ఉన్న పేర్లు, మనం మార్చలేం కదండి ఊర్ల పేర్లు అయితే. అప్పుడెప్పుడో చెంచు వాళ్ళు ఉన్నప్పుడు పెంటలు అనే వాళ్ళంట వాళ్ళు, అవే ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి అన్నమాట. చాలా టూరిజం, ఇది చూసారు కదా ఈగల్పెంట బోర్డు, ఇక్కడ నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. మా పిల్లలు డైలీ ఇక్కడి వరకు స్కూల్ కోసం అయితే రావాల్సి ఉంటుంది. చాలా ప్లెజెంట్ గా ఉంటుంది, చాలా హాయిగా ఉంటుంది. ఈ విషయంలో మాత్రం మాకు ఇది ఒక వరమే అండి. పచ్చదనం, తర్వాత వాటర్ ఏరియా చాలా చాలా బాగుంటుంది చూడడానికి, ఉండడానికి, రెండు రకాలుగాను. ఎందుకంటే చాలా మంది అంటుంటారనమాట మా చుట్టాలు కానీ రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా కూడా మీకేమమ్మా హాయిగా ఉన్నారు ఇక్కడ అంటుంటారనమాట గ్రీనరీ అంతా చూశాక. ఇది స్కూల్ సైడ్ నుంచి ఈ విధంగా టిఎస్ జెన్కో కాలనీ అని, ఇది కాలనీ అన్నమాట. ఇది ఎంప్లాయీస్ ఉండే ఏరియా. మేమేమి ఎంప్లాయీస్ కాదండి, మాది షాప్ అని చెప్పాను కదా. కాకపోతే ఇక్కడ ఇంకా మాకు ఇది ఒకటే స్కూల్, ఇంకా వేరే ఆప్షన్స్ ఏం లేవు అనమాట. వేరే స్కూల్స్ కూడా ఏం లేవు. ఒకటి ఉంది కానీ ప్రైమరీ స్కూల్ ఉంది అనుకుంటా, యూపీఎస్ టైప్లో ప్రైవేట్ స్కూల్. అది కాకుండా అంటే ఇక్కడ ఇదే అనమాట. ఇక్కడంతా ఇప్పుడు ఈ జెన్కో ఎంప్లాయీస్ వాళ్ళ పిల్లలు ఉంటారు కదండి, అందరి కోసం కూడా ఈ విధంగా డిఏవి హై స్కూల్ టిఎస్ జెన్కో కాలనీ అని ఉంది కదా, అక్కడ నుంచి మళ్ళీ మిమ్మల్ని కాలనీలోకి అయితే తీసుకెళ్ళిపోతున్నాను చూడండి. చాలా బాగుంటుందండి కాలనీ కూడా.
కాలనీలో హాస్పిటల్, చర్చ్, జిమ్, గుళ్ళు అన్నీ అవైలబుల్గా ఉంటాయి. చూడ్డానికి బాగుంటుంది, ఉండడానికి బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. మీకు మాటల్లో చెప్పలేకపోతున్నా, ఎందుకంటే పర్సనల్గా నేను కూడా వెళ్తుంటాను కదా అప్పుడప్పుడు స్కూల్కి. చాలా బాగా ప్లెజెంట్గా అనిపిస్తుంటుంది అనమాట. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి స్కూల్ సైడ్ అన్నమాట. తర్వాత ఇక్కడ నుంచి కళాభారతి అని స్టార్ట్ అవుతుంది. ఆ కళాభారతి దగ్గర మీకు అక్కడ బ్లూ కలర్ ది ఫౌంటైన్ కనపడుతుందా, ఇక్కడ చూస్తున్నారు కదా పక్కనే. మా పిల్లల్ని ఎప్పుడో పాత వీడియోల్లో అక్కడ షూట్ చేస్తున్నాను, అవి కూడా యాడ్ చేశాను అనమాట. ఇది కళాభారతి దగ్గర ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు మా పాప ఏదో స్కిట్ కాదులేండి, డాన్స్ చేసింది. ఓకేనా, అప్పటి వీడియోస్ కొన్ని క్లిప్పింగ్స్ ఉంటాయి, ఈ విధంగా యాడ్ చేస్తున్నాను. బాగా జరుగుతాయండి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ. గణేష్ ఉత్సవాలప్పుడు, తర్వాత పర్సనల్గా చూస్తున్నారు కదా మా పిల్లల క్లాస్మేట్స్ వీళ్ళంతా కూడా ఈ విధంగా అప్పుడెప్పుడో రీల్స్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇన్స్టాలో. అవన్నీ ఇక్కడ యాడ్ చేస్తున్నాను, మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే ప్లే ఏరియా ప్లస్ కళాభారతి అనమాట. చాలా బాగా ఉంటుంది చూడ్డానికి కూడా. చూస్తున్నారు కదా చిన్న పిల్లలు చాలా చాలా బాగా డాన్సులు చేశారు, చాలా కోలాహలంగా ఉంటది. మీకు ఇప్పుడు చూస్తే ఖాళీగా కనపడుతుంది కదా, అందుకోసం అయితే ఈ క్లిప్పింగ్స్ యాడ్ చేశాను అనమాట. మరి ఎలా అనిపించింది మీకు? ఇక్కడ నుంచి చాలా పెద్దగా ఉంటుందండి, లోపల కూడా ఏరియా అంతా కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా క్వార్టర్స్ అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట. మీకు క్వార్టర్స్ అన్ని చూపిస్తూ, తర్వాత ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే లోపలే మనకి మెస్ లాగా అరేంజ్ చేసి ఉంటారనమాట. కొంతమంది బ్యాచిలర్స్ కూడా ఉంటారు కదండి, ఎంప్లాయీస్, బ్యాచిలర్స్, తర్వాత ఫ్యామిలీస్ దూరంగా ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే హాస్టల్ అంటుంటారు ఇక్కడ, హాస్టల్ అనుకోవచ్చు. తర్వాత రూమ్స్ ప్లస్ ఫుడ్ వాళ్ళకి అక్కడే దొరుకుతుంది అనమాట. అది కూడా మీకు చూపిస్తాను, స్లోగా అయితే చూసేద్దాం. మీకైతే చూస్తున్నారు కదా, ఇది మొత్తం జెన్కో కాలనీ అనమాట, టిఎస్ జెన్కో కాలనీ. ఇక్కడ మొత్తం ఎంప్లాయీస్ ఉంటారు. వీళ్ళ నుంచి కూడా నాకు 50% వీళ్ళ సైడ్ నుంచే ఉంటాయండి ఆర్డర్స్ అన్నీ కూడా. మనకి రెగ్యులర్ గా ఆర్డర్స్ ఇచ్చే వాళ్ళంతా కూడా ఇక్కడ నుంచి ఉన్నారనమాట. చాలా మంది అయితే ఇప్పటికీ రిపీటెడ్ గా తీసుకుంటున్నారు నా దగ్గర కేక్స్ అయితే. బాగున్నాయని కూడా కమెంట్ చెప్పారు. మీరు చూసినట్టయితే మినీ జంగల్ థీమ్ కేక్ అని, తర్వాత ఫాండెంట్ కేక్స్ కొన్ని అయితే వీళ్ళే ఆర్డర్ ఇచ్చారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇవైతే ఇందులో కూడా టైప్స్ ఉంటాయన్నమాట. ఏఈ టైప్ క్వార్టర్స్, ఏడి టైప్ క్వార్టర్స్, సిఈ టైప్ క్వార్టర్స్ అని. అంటే వాళ్ళ పోస్ట్కు తగ్గట్టుగా వాళ్ళ క్వార్టర్ కూడా చిన్నగా పెద్దగా అలా డివైడ్ చేసి ఉంటాయన్నమాట. ఇది ఏఈ అనుకుంటాను, నాకు కూడా కరెక్ట్గా తెలియదండి, ఏమి నేను అక్కడ ఉండను కదా. కాకపోతే మీకు ఒక రౌండ్ అయితే చూపించేద్దామని అయితే నా తపన, మరేమంటారు మీరు? ఓకే, ఈ విధంగా అయితే క్వార్టర్స్ అన్ని చూస్తున్నారు కదా, చాలా చాలా చూడ్డానికి, ఉండడానికి అన్ని రకాలుగా అయితే బాగుంటుందండి. ఇక్కడ మాత్రం కొంచెం కోతులు ఎక్కువనే చెప్పుకోవాలి, మాకు ఊర్లో కన్నా కూడా ఇక్కడ ఇంకా ఎక్కువ ఉంటాయి అన్నమాట. చాలా గ్రీనరీగా ఉంటుంది. వీళ్ళకి జిమ్ అవైలబుల్గా ఉంది, హాస్పిటల్ అవైలబుల్గా ఉంది, తర్వాత చాలా చాలా ఉంటాయండి. లోపల కూడా వీళ్ళకి అన్ని అరేంజ్డ్గా ఉంటాయి. కాకపోతే హాస్పిటల్ అంటే మరీ ఎమర్జెన్సీకి అయితే కష్టం అండి, ఎక్విప్మెంట్ అలా ఎక్కువ లేదనమాట. ఇది ఒక్కటి చిన్న ప్రాబ్లమ్, ఎందుకంటే చాలా వరకు కొంతమంది యాక్సిడెంట్స్ అవుతుంటాయి కదండి, రోడ్ సైడ్ యాక్సిడెంట్స్. వాళ్ళకి సడన్ గా ట్రీట్మెంట్ ఇవ్వాలంటే మాత్రం కొంచెం పెద్ద హాస్పిటల్స్ లాగా అయితే ఏమీ లేవన్నమాట. మళ్ళీ మనం సిటీకి అంబులెన్స్ అలా తీసుకొని వెళ్ళాలన్నమాట. సిటీ మాకు ఇక్కడ నుంచి ఈజీగా ఎంత లేదన్నా 4 to 5 hours జర్నీ అయితే అవుతుందన్నమాట. చూస్తున్నారు కదా, చాలా పెద్దగా ఉంటుందండి కాలనీ కూడా. ఏదో కొద్ది మందే అన్నట్టుగా ఉండదు, ఇన్ని ఫ్యామిలీస్ ఉంటున్నాయి చూడండి. అపార్ట్మెంట్ టైప్లో ఉంటాయి, కాకపోతే ఇవన్నీ కూడా గవర్నమెంట్ క్వార్టర్స్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఇది మీకు ఇప్పుడు చూపించిందంతా హాఫ్ ఏరియానే. సేమ్ ఈ విధంగానే స్కూల్కి ఇంకొక వైపు కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు చూసిన క్వార్టర్స్ ఎలాగో ఇంకొక హాఫ్ క్వార్టర్స్ కూడా ఉంటాయి. ఇది వచ్చేసి ఇక్కడ జిమ్ అండి, అది ఆ రేకుల షెడ్ లాగా కనపడుతుంది కదా, ఇది ఇక్కడ మెడిటేషన్ సెంటర్ అన్నమాట. మెడిటేషన్స్ అలా జరుగుతూ ఉంటాయి. జిమ్ ఏరియాలోనేమో ఎక్కువ శాతం పార్టీస్, ఐ మీన్ ఫంక్షన్స్ లాంటి చిన్న చిన్నవి ఏమైనా చేసుకోవాలనుకుంటే కూడా చేసుకుంటుంటారనమాట. ఓకే, ఇప్పుడు చూడండి మంచి వ్యూ పాయింట్ ఉంది. ఇక్కడ నుంచి చూస్తే మనకి శ్రీశైలం బ్యాక్ వాటర్ ప్లస్ శ్రీశైలం కనపడుతుంది అనమాట. కూర్చోవడానికి కూడా చూసారా బల్లలేసి పెట్టారు.
ఒకప్పుడు మా పిల్లలకి డాన్స్ క్లాస్ అని చెప్పేసి మేము మాత్రం ఇక్కడ వాకింగ్ చేస్తూ హాయిగా ఎంజాయ్ చేసేవాళ్ళము. ఓకే, ఈ విధంగా చూస్తున్నారు కదా, సిట్టింగ్ ఏరియా ఉంటుంది మీకు, చూస్తే కనపడుతుంది బ్యాక్ వాటర్ ప్లస్ శ్రీశైలం అన్నమాట. మీకు ఇంతకు ముందు చూపించిందేమో అక్కడ లిఫ్ట్ దగ్గర నుంచి చూపించాను, ఇదే ఏరియా కనిపిస్తుందా మీకు, టెంపుల్ గోపురం కనిపిస్తుందా అండి. ఇదంతా శ్రీశైలం బ్యాక్ వాటర్, కృష్ణా నది అన్నమాట. చూస్తున్నారా ఎంత గ్రీనరీగా ఉందో, చూడ్డానికైతే రెండు కన్నులు చాలవన్నమాట, అంత బాగుంటుంది చూడ్డానికి. మరీ ఒకసారి మీకోసం చెప్తుంటే నాకు కూడా నేను ఎంత ఫీల్ అయ్యానా అనేది అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ నుంచి మనకి ఇంకెక్కువ ఇది చివర అనుకోండి. ఇక్కడ ఇవి మాత్రం కొంచెం పెద్ద పోస్ట్, ఏడి సిఈ వాళ్ళ క్వార్టర్స్ అన్నమాట. లాస్ట్ ఎండింగ్ లో ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయండి వీళ్ళవి కూడా. ఐ థింక్ డ్యూప్లెక్స్ టైప్ లో ఉంటాయి లోపల. నేనైతే ఎక్కువ గమనించలేదు కానీ బయట నుంచి చూసాను అంతే అన్నమాట. ఓకేనా, ఒక నెల రోజులేమో ఈ ఏరియా అంతా ఎక్కువ శాతం వాకింగ్ కి అలా వెళ్ళాను అనమాట. తర్వాత ఇది లాస్ట్ కు వచ్చేసినట్టే మనము క్వార్టర్స్ ఏరియాకి. తర్వాత చెప్పాను కదండి ఇంతకు ముందే, మీకు బ్యాచిలర్స్ ఉండే వాళ్ళు ఇక్కడ ఉంటారు, ఫ్యామిలీస్ తో పాటు ఉండని వాళ్ళు ఉంటారని చెప్పాను కదా, వాళ్ళ కోసం అయితే ఇది హాస్టల్ అంటుంటారు. మీరే ఏమని చెప్పాను, అది స్టే చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఫుడ్ దొరుకుతుంది, వాళ్ళకి రూమ్స్ అవైలబుల్ గా ఉంటాయి. అది కూడా ఒకసారి మీకు ఒక లుక్ వేసేయండి, చూపిస్తాను. ఎప్పుడైనా గెస్ట్లు ఎవరైనా వచ్చినా అలా వచ్చినా కూడా వాళ్ళకు కూడా రూమ్స్ ఇవ్వడానికి అవైలబుల్ గా ఉంటది. అప్పుడప్పుడు ఇక్కడ షూటింగ్స్ కూడా జరుగుతాయంటండి. రీసెంట్ గా అయితే ఏదో సీరియల్ షూటింగ్ కూడా జరిగిందంట కాలనీలో. నాకైతే కరెక్ట్ గా తెలియదు ఏ సీరియల్ అనేది. తర్వాత చూస్తున్నారు కదా, పైన కింద అయితే రూమ్స్ ఉంటాయి. తర్వాత మెస్ అవైలబుల్ గా ఉంటుంది. చాలా బాగా చేస్తారండి మెస్ లో కూడా ఫుడ్. ఓకేనా, ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. గెస్ట్లు ఎవరైనా వచ్చినా కూడా మనకి ఇక్కడ రూమ్స్ అరేంజ్ చేస్తూ ఉంటారనమాట. వీళ్ళందరూ కూడా చాలా వరకు ఒక్కోసారి ఎలా అంటే ఎప్పుడు ఉండే వాళ్ళే ఉండరు కదండి. ఐ మీన్ షిఫ్ట్ అవుతూ ఉంటారు, ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాయి. కాకపోతే ఆల్మోస్ట్ వచ్చిన వాళ్ళందరూ కూడా మన షాప్కైనా వస్తుంటారు, లేదంటే ఏమంటారు నా కేక్స్ కోసమైనా వస్తుంటారు అనమాట. ఓకేనా, చూస్తున్నారా మొత్తం ఈ విధంగా అయితే ఉంటది లోపల. మీరు గమనిస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఒక పిక్చర్ కూడా ఉంది కదా, శ్రీశైలంది పిక్చర్ కూడా ఉందన్నమాట. చాలా పెద్దగా ఉంటుందండి ఏరియా కూడా. బిల్డింగ్ చూస్తే చాలా అందంగా కనిపిస్తుంది కదా. ఓకేనా ఫ్రెండ్స్, ఒక రౌండ్ అయితే మీకు మా ఏరియా చూపించాను అని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా మీరు మిస్ అయినవి ఏమైనా ఉంటే నేను నెక్స్ట్ వీడియోలో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఆర్డర్స్ అందరూ కూడా వీళ్ళ నుంచే నాకు ఆర్డర్స్ వస్తాయి అని చెప్పడం కోసం, ప్లస్ మా ఏరియా చూపించడం కోసం అయితే నా ఈ చిన్ని ప్రయత్నాన్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ ఈ రోజుకైతే ఇంతేనండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం.